ఇరాన్ ఎట్టకేలకు దారికొచ్చింది. అది యుద్ధం చేయాల్సింది ఇజ్రాయెల్తో, అమెరికాతో. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, అంతవరకు తప్పులేదు. అమెరికా మీద దాడి చేసినా కూడా తప్పుకోలేదు. అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ బేసులు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాటి మీద దాడి చేయడంలో కూడా తప్పులేదు. అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బేసుల్లో ఉన్న వాటిని ధ్వంసం చేయడం కూడా తప్పులేదు. అమెరికాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకలను ధ్వంసం చేయడంలో కూడా తప్పులేదు. ఇజ్రాయెల్కి సంబంధించిన వాణిజ్య నౌకలను ధ్వంసం చేయడంలో కూడా తప్పులేదు. కానీ అది చేసిందేంటి? గల్ఫ్ దేశాల మీద దాడి. గల్ఫ్ దేశాల మీద దాడి చేసి వాటికి సంబంధించినటువంటి వ్యాపార, వాణిజ్య, ఆయిల్ ఉత్పత్తులని ధ్వంసం చేయడం. అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన తప్పు కంటే వీళ్ళ తప్పు ఇంకా పెద్దది. అది ఒక ఎత్తు. రెండవది, ప్రపంచాన్ని మీద ఒత్తిడి తేవడానికి హార్ముజ్ జలసంధిని నిర్బంధించడం. ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి తెచ్చి అమెరికా చేత యుద్ధం ఆపించాలంట. అదే చేయగలిగితే ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రపంచం అంగీకరిస్తుందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అంగీకరిస్తుందా? అమెరికాని ప్రపంచ దేశాలన్నీ కలిపి దారికి తెస్తాయా? అసలు సాధ్యమవుతుందా? అదేదో ప్రపంచ దేశాలు అమెరికాతో వెళ్ళి గొడవ పెట్టుకుని అన్ని ఆయుధాలు అంత విధ్వంసం చేయగలిగిన శక్తి ఉన్న అమెరికాతో గొడవ పెట్టిన దాన్ని ఒత్తిడి తెచ్చి ఆపించడం కంటే అన్ని దేశాలు కలిపి ఇరాన్ మీద తల 4 బాంబులు ఎత్తే చచ్చూరుకుంటుంది, బూడిదైపోద్ది ఇరాన్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ప్రపంచంలో ఒక ఇద్దరు దరిద్రులు వచ్చి నీ మీద దాడి చేస్తున్నా నీ భాషలో, ప్రపంచ దేశాల భాషలో నువ్వే ఒక దరిద్రుడివి. ఆ 2 ప్రజల్ని రక్షించడానికి వచ్చినటువంటి అది పక్కన పెడదాం. నిన్ను నమ్మేవాళ్ళు నీ లెక్కే అనుకుందాం. సీన్ కట్ చేస్తే ఏం జరిగింది? హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచాన్ని నువ్వు భయపెట్టాలనుకున్నావు. అంటే అప్పుడు నీకంటే చెడ్డోడు ప్రపంచానికి ఇంకెవరు? వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు ప్రపంచానికి మంచి చేయాలి. తద్వారా ఏంటబ్బా ఇదేని అడగాలి. అలా కాకుండా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి. నెల రోజులు, 40 రోజుల పాటు ఇబ్బంది. ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ సంక్షోభాలు వచ్చినాయి. హోటళ్ళ దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, కుటుంబాల దాకా నానా తిప్పలు పడ్డారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు హార్ముజ్ ఏది అమెరికా కాల్పుల విరమణ వెనక్కి తగ్గింది అనగానే అయిపోయింది. చూసారు, దట్ ఈజ్ మేము గెలిచాం, ఎరగదీసాం, అమెరికాకి వణుకు పుట్టించామండి. అమెరికా బ్రీతింగ్ పీరియడ్ అంటే నీ ప్రాణం తీసే పీరియడ్ అనేది ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ తనంతట తానుగా హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలేసినట్టుగా ప్రకటించింది. వాస్తవంగా అది వదిలేది ఏంది? 5 రోజుల నుంచి అమెరికా హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ఇరాన్ని స్తంభింపజేసింది. ఇప్పటిదాకేంటి? ప్రపంచ దేశాల వాణిజ్య నౌకలను ఆపుతా, ప్రపంచ దేశాల మీద వార్నింగ్లు ఇస్తా, తన ఆయిలు, తన షిప్పులు తనకు సంబంధించినవి రన్నింగ్ చేస్తుంది ఇరాన్. ఇరాన్ షిప్పులను ఆపడేసింది అమెరికా. ఇరాన్కి కథలు లేకుండా చేసింది. ఇరాన్ ఆయిల్ అమ్ముకోవడానికి లేకుండా చేసింది. ఇరాన్కి ఏ సరుకు వెళ్ళనీయకుండా చేసింది. ఇరాన్కి తీసుకొచ్చిన వాళ్ళనేమో వెనక్కి తరిమేసింది. ఇరాన్ నుంచి వెళ్లాల్సిన వాటినేమో మళ్ళీ వెనక్కి బొమ్మంది. దాంతో ఆర్థిక సంక్షోభంలో తొలిసారి పూర్తి స్థాయిలో పడింది ఇరాన్. ఇంతవరకు ఆర్థిక సంక్షోభం ఉంది. అది 100 రూపాయలు అవసరమైన చోట 40 రూపాయలు మిగిలిన 60 రూపాయలు లాస్ అవడం. ఇప్పుడు 100కి 100 కాదు, 100కి 120 రూపాయలు లాస్. ఈ ఇంపాక్ట్తో ఇరాన్ సచ్చినట్టు దిగొచ్చింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆసిఫ్ మునీర్ని ఇరాన్కి పంపించాడు కదా అమెరికా అధ్యక్షుడు, ఈ ముక్కనే చెప్పన్నాడు కదా. దాంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధిని దిగ్బంధాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా హార్ముజ్ జలసంధి ఫ్రీ, మేము ఆయిల్ సరఫరాను అడ్డుకోము, ప్రపంచ దేశాలను అడ్డుకోము. ఇదివరకు టోల్గేట్ వసూలు చేస్తానని కదా ప్రతి ఒక్కడు. అసలు యుద్ధ విరామణ షరతుల్లోనే ఏంటది? అక్కడ ఏది యుద్ధానికి సంబంధించి నష్టపోయిన డబ్బుల్ని వసూలు చేసుకోవడానికి టోల్గేట్ అన్నటువంటి అవసరమైతే ఒమన్తో కలుస్తాం. ఇప్పుడు అమెరికా దిగ్బంధం దెబ్బకి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసింది. ఇక పైన అడ్డుకోబోమని చెప్పింది. దాంతో ఇక షిప్పులు సర్రమని బయలుదేరిపోయినాయి. ఇరాన్ ఓడింది, అమెరికా గెలిచింది.